గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు క్లోజింగ్ బెల్. ఈ రోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అండి శేషు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శేషు గారు. గుడ్ ఈవినింగ్. ఇక ఈ రోజు మార్కెట్స్ క్లోజింగ్ మనం చూసుకున్నట్టయితే మార్కెట్స్ ప్రస్తుతం స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా నిఫ్టీ దాదాపు 14 పాయింట్ల వరకు నష్టపోయి 10,791 పాయింట్స్ వద్ద నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ కూడా దాదాపు 30 పాయింట్స్ వరకు నష్టపోయి 35,874 పాయింట్స్ వద్ద నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ దాదాపు కీలకమైనటువంటి 10,800 పాయింట్స్ దిగువన ట్రేడ్ అవుతున్నట్టు మనం చూడొచ్చు. ప్రధానంగా ఈరోజు మార్కెట్స్ని డ్రాగ్ చేస్తున్నటువంటి ప్రధానమైన స్టాక్స్ మనం గమనించినట్టయితే టీసీఎస్ ఈరోజు మార్కెట్స్ని చాలా వరకు డ్రాగ్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హెవీ వెయిట్ స్టాక్గా పరిగణిస్తుంటారు ఇండెక్స్ పరంగా మనం గమనించినట్టయితే. టీసీఎస్ వచ్చేసి ఈరోజు దాదాపు 3.53% వరకు ఈరోజు నష్టపోయి సూచీలను చాలా వరకు నష్టపరిచిందని చెప్పొచ్చు. అలాగే ఐషా మోటార్స్ కూడా దాదాపు 2.74% వరకు నష్టపోయి టాప్ లూజర్గా నిలిచింది. మారుతి సుజుకి కూడా 2% వరకు నష్టపోయింది. అలాగే విప్రో కూడా 2%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.85% వరకు నష్టపోయి టాప్ లూజర్స్గా నిలిచినట్టు మనం చూడొచ్చు. ఇక గెయినర్స్ విషయానికి వచ్చినట్టయితే టాప్ గెయినర్స్గా మనం వేదాంత ఈరోజు చాలా వరకు 3.61% వరకు లాపడి కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే కోల్ ఇండియా కూడా దాదాపు 3.12% వరకు ఈరోజు లాపడింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2.80%, భారత్ పెట్రోలియం 2.36%, గెయిల్ 2% వరకు ఈరోజు లాపడి టాప్ గెయినర్స్గా నిలిచినట్టు మనం చెప్పవచ్చు. ఇక మార్కెట్కి సంబంధించిన మరిన్ని విశేషాలు అందించేందుకు అండ్ శేష్ గారు మనతో ఉన్నారు. శేష్ గారు చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ను మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఈరోజు ఎక్కువగా మార్కెట్స్ని ప్రభావితం చేసిన అంశాల్లో ఎక్కువగా మనకి ఈ ఎఫ్ఎండో రిలేటెడ్ మూవ్స్ అంటే అంతకుమించి పెద్దగా మార్కెట్లో మనకి ఏమి చెప్పుకోదగ్గ మార్పులు అంటూ పరంగా పెద్దగా లేవు. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చూస్తున్నాము ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ర్యాలీ అనేది ఈరోజు కూడా కొనసాగింది. మిడ్ క్యాప్ స్టాక్స్లో అటు నిఫ్టీ పరంగా మనకి లాస్ట్లో కొంచెం సెల్లింగ్ వచ్చినా కూడా మిడ్ క్యాప్లో పెద్ద సెల్లింగ్ రాలేదు. మనకి అడ్వాన్సెస్ కానీ చూసుకుంటే ప్రస్తుతానికి 900 చేంజ్ దాకా అడ్వాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఈరోజు నిఫ్టీలో టాప్ గెయినర్ కానీ చూసుకుంటే వేదాంతగా మనం చూస్తున్నాము. లాస్ట్ ఫ్యూ డేస్గా ఇది కొంచెం లో నుంచి రికవర్ అయింది. బట్ ఈ సిరీస్లో ఓవరాల్గా 190 లెవెల్స్ నుంచి కూడా బాగా పడిన స్టాకు. అదేవిధంగా బీపీసీలో ఒకటి కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది. మరోవైపు వీకెండ్ కౌంటర్లో టాప్ లూజర్గా టీసీఎస్ ఉంది. తర్వాత ఐషర్ మోటార్స్ ఒకటి కూడా బాగా ఈరోజు వీకెండ్. అయితే లాస్ట్లో కొన్ని స్టాక్స్ ఇన్ఫోసిస్ కానివ్వండి ఇవే హై నుంచి కరెక్ట్ అయినాయి. అదేవిధంగా విప్రో ఒకటి కూడా ఆల్మోస్ట్ డేస్ లోస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. టాటా స్టీల్ కూడా ఒక దశలో స్ట్రాంగ్ ఉంది. బట్ సెకండ్ హాఫ్లో ఈ స్టాకు ఈ కౌంటర్ వీక్ అయింది. ఎక్కువగా అంటే సెక్టర్ పరంగా కూడా అన్నాం కన్నా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఎక్కువగా మనకి ఈరోజు మార్కెట్లో ఉంది బేస్డ్ ఆన్ ఎఫ్ఎండో రిలేటెడ్ స్టాక్ స్పెసిఫిక్ అండి. ఇక ఐటీ స్టాక్స్ చూసినట్టయితే ఐటీ స్టాక్స్లో కూడా ఈరోజు చాలా ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది మనం చూడవచ్చు. ముఖ్యంగా టీసీఎస్ అలాగే ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ టెక్ మహీంద్రా అలాగే మైంట్రీ లాంటి స్టాక్స్ మాత్రం ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా టీసీఎస్ ఈరోజు కంప్లీట్గా డౌన్ పర్ఫామ్ చేసింది. దాదాపు 3.64% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. శేష్ గారు చెప్పండి, టీసీఎస్లో ఏమైనా రికవరీకి ఏమైనా అవకాశం ఉందంటారా షార్ట్ టర్మ్లో? యాక్చువల్గా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఈరోజే కాబట్టి మనం ఇప్పుడే మనం దీని మీద కామెంట్ చేయలేమండి. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మనకి స్టాక్ పరంగా చూసుకుంటే స్టడీగానే ఉంది. బట్ ఈరోజు విషయానికి వస్తే మళ్ళీ స్టాక్లో ఈరోజు ఒక డౌన్ ట్రెండ్, అది కూడా చాలా వరకు అంటే మామూలుగా టీసీఎస్ లాంటి స్టాక్ ఎక్కువ కరెక్ట్ కాదు. బట్ ఈరోజు చూసుకుంటే 3.5% దాకా కరెక్ట్ అయింది. 1983 దగ్గర మనకి ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. గతంలో ఇది 1800 చేంజ్ నుంచి పెరిగిన సందర్భాలు మనం చూసాం 1820, 1840 ఆ లెవెల్స్లో. కాబట్టి ప్రస్తుతానికైతే షార్ట్ టర్మ్ ఇది డౌన్ ట్రెండ్గా మనం చెప్పొచ్చు అండి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ ఎలాంటివి కలిగి ఉన్నారు? బ్యాంకింగ్లో మిక్స్డ్ ఉన్నాయండి. బ్యాంకింగ్లో మనం పర్టికులర్గా ఈ బ్యాంక్ స్టాక్ బాగుంది అని చెప్పాలంటే బ్యాంక్ సెక్టర్ పరంగా మొత్తం ఒకటేగా ఉందని చెప్పలేము, మిక్స్డ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సిరీస్లో కానీ చూసుకుంటే లైక్ ఎస్ బ్యాంక్ ఒకటి బాగా పెరిగింది. అట్ ద సేమ్ టైం ఐసిఐసిఐ బ్యాంక్ అంటే ఈరోజు పరంగా పాజిటివ్గా ఉన్నా కూడా బట్ ఈ సిరీస్లో హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. అదేవిధంగా ఎస్బీఐ 290 నుంచి 270 దాకా వచ్చింది. సో అట్లా మిక్స్డ్గా ఉన్నాయి బ్యాంక్స్లో, పర్టికులర్గా ఈ బ్యాంక్ అని మేము చెప్పలేమండి. అలాగే ఫార్మా స్టాక్స్కి సంబంధించినంత వరకు మీ వ్యూ ఎలా ఉందంటే? ఇప్పుడు ఓవరాల్గా ఫార్మా సెక్టర్ కూడా ఈ సిరీస్లో బాగా వీక్ అయిందండి. ఫార్మాలో ఒక సిప్లా మినాయిస్తే నాకు తెలిసి పెద్ద కంపెనీల్లో మిగతా అన్ని స్టాక్స్ కూడా వీక్ అయినాయి. ఈవెన్ ఇన్ని రోజులు స్టడీగా ఉన్న మనకి దివి ల్యాబ్స్ లాంటి స్టాక్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ స్టాక్లో కూడా వీక్నెస్ అనేది కనపడుతుంది. బట్ అంటే దివి ల్యాబ్స్ పక్కన పెట్టండి, లుపిన్ కానివ్వండి, గ్లెన్ మార్క్
ఇవన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయి. ఒక సిప్లా మినహాయిస్తే మిగతా ఫార్మా కౌంటర్స్ కూడా ఈ సిరీస్లో ఈరోజు సిరీస్ ఎందుకంటే ఈరోజు క్లోజింగ్ కాబట్టి మనం మంత్లీ బేసిస్లో చూసుకోవాలి కాబట్టి సిరీస్ టు చూసుకోవాలి కాబట్టి ఈ సిరీస్లో ఫార్మా స్టాక్స్ కూడా పెద్దగా పెరగలేదు. ఎక్కువ పెరిగింది మనకి ఐటీ స్టాక్స్లో. అందులో మరి ముఖ్యంగా టెక్ మహీంద్రా లాంటి స్టాకు బాగా పెరిగింది. ఇన్ఫోసిస్ కూడా పర్లేదు. తర్వాత ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే టాటా మెటల్స్లో మిగతా అన్ని మెటల్స్ వీకుంటే టాటా స్టీల్ సర్ప్రైజింగ్గా ఈ సిరీస్లో మనకి గెయిన్స్లో ఉంది. సో బ్యాంకింగ్లో చూసుకుంటే ఇంతకుముందు అన్నట్టుగా ఎస్ బ్యాంక్ ఒకటి, తర్వాత ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ ఒకటి కూడా ఈ సిరీస్లో మంచిగా పర్లేదనిపించింది. ఇట్లా ఈ విధంగా స్టాక్ స్పెసిఫిక్ ఎక్కువ మూవ్స్ చూస్తున్నాం. రిలయన్స్ ఒకటి ఈ సిరీస్లో బాగా వీక్ అయిన కౌంటర్ అని చెప్పొచ్చు. అలాగే ఆటో స్టాక్స్ చూసినట్టయితే ఆటో స్టాక్స్లో కూడా ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది మనం చూడవచ్చు. ముఖ్యంగా అశోక్ లేలాండ్ ఈరోజు ఇంట్రోడేలో దాదాపు 3% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూడవచ్చు. అలాగే మదర్స్ అండ్ సుమి సిస్టమ్స్ కూడా దాదాపు 5% వరకు ఈరోజు లాభపడింది. అయినప్పటికీ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా గమనించినట్టయితే M&M ఈరోజు దాదాపు 1.84% వరకు నష్టపోయింది. అలాగే మారుతి సుజుకి కూడా దాదాపు 2% వరకు నష్టపోగా టాటా మోటార్స్ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయింది. అలాగే టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో లాంటి స్టాక్స్, అమర్ రాజా బ్యాటరీస్ లాంటి స్టాక్స్ కూడా ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయినట్టు మనం చూడొచ్చు. శశి గారు చెప్పండి, ఆటో స్టాక్స్ మీద ఎలాంటి వ్యూ కలిగి ఉన్నారు? ముఖ్యంగా అశోక్ లేలాండ్ గత కొద్ది సెషన్స్గా మనం గమనించినట్టయితే వరుసగా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అశోక్ లేలాండ్ని ఈ లెవెల్లో ఏమైనా పిక్ చేసుకునే అవకాశం ఉందంటారా? అశోక్ లేలాండ్ బై అండ్ లార్జ్ 80 ఆ లెవెల్లో ఆగిందండి. కొన్ని రోజులు స్టడీగానే ఉంది. అట్లనే ఇది కంటిన్యూగా ర్యాలీ ఉంటుందంటే అది కూడా మనం చెప్పలేము. బట్ ఏదైనప్పటికి కూడా బిలో 80 వచ్చినప్పుడు దీన్ని పిక్ చేసుకోవడం కరెక్ట్ అవుతుంది. మరోవైపు M&M మనం గురించి చూసుకుంటే ఇది బాగా కరెక్ట్ అయిన స్టాక్ అండి. ఈరోజు కూడా దాదాపు డేస్ లోస్ దగ్గర ప్రస్తుతానికి M&M ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా ఇది 900 నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్. లాస్ట్ 3-4 నెలలుగా బాగా కరెక్ట్ అయిన స్టాకు. ఇది కూడా ఇంకా పెద్దగా కరెక్ట్ కాకపోవచ్చు. 600 అండ్ చేంజ్ దగ్గర మనకి ఆగవచ్చు. అయితే ఇప్పుడున్న సెక్టర్లో బాగా వీక్గా ఉన్న సెక్టర్ అంటే ఆటోమొబైల్ అండి. దాదాపు ఆటోమొబైల్లో అన్ని స్టాక్స్ మేజర్ మారుతి కానివ్వండి, M&M కానివ్వండి, అశోక్ లేలాండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 3-4 నెలలుగా బాగా వీక్గా ఉన్నాయి. ఈవెన్ ఐషర్ మోటార్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండే ఐషర్ మోటార్స్ కూడా వీక్ అయింది. ఓవరాల్ సెక్టర్ పరంగా మనకి చెప్పాలి అంటే మా ఆటోమొబైల్ చాలా వీక్ ఉందండి లాస్ట్ ఒక 3 నెలలు. ఇంకా నెక్స్ట్ ఒక 2 to 3 months కూడా వీక్గానే ఉండొచ్చు అండి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించినంత షార్ట్ టర్మ్ వ్యూ ఎలా ఉండొచ్చు అంటారు? అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి షార్ట్ టర్మ్ వ్యూ చెప్పాలి అంటే మళ్ళీ 1220 ఆ లెవెల్లో ఆగొచ్చేమో అనిపిస్తుందండి. 1208 నుంచి 1220 ఆ మధ్యలో స్టాక్ ఆగొచ్చు. నెక్స్ట్ సిరీస్లో కొంచెం బెటర్గా ఉండొచ్చేమో రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. అలాగే రేపటి మార్కెట్కి సంబంధించినంత ట్రేడర్స్ మీ ఇచ్చే సలహా ఏంటి? అంటే ట్రేడింగ్ పరంగా రేపు న్యూ సిరీస్ ఉంటుంది కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఉంటాయి ఇనిషియల్గా. ప్లస్ ఇంకోటి మనం గమనించాలి, ఇప్పుడు అంటే ఎప్పటికప్పుడు న్యూస్ అనేది లైక్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో, జియో పొలిటికల్ ఇష్యూ ఏదైతే ఉందో అది మనకి మేజర్గా ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో మనం చెప్పలేమండి. సో ఆ న్యూస్ బేస్డ్ మూవ్స్ ఉంటాయి. పెద్దగా భారీగా మార్పులు మార్కెట్లో ఉంటాయితే అనుకోని అయితే వోల్టాలిటీ ఉండొచ్చు. చాలా వరకు ఫ్లాట్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. స్టిల్ నిఫ్టీ అనేది ఇంకా రెసిస్టెన్స్ జోన్ కిందనే ఉంది. 10,850 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది మనకి. కాబట్టి ఈరోజు క్లోజింగ్ కూడా చూసుకుంటే చాలా వరకు 10,800 బిలోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి యావరేజ్ తీసుకుంటే. కాబట్టి ఓవరాల్గా మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్, స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఉంటాయండి. థ్యాంక్ యూ శశి గారు. ఇవి క్లోజింగ్ బెల్ విశేషాలు. కీప్ వాచింగ్ TV5 Money.